హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఫ్రెండ్స్, నేనైతే నా ఫ్లోరాన్కి వైట్ స్పాట్ వచ్చినాయి. దాన్ని ఎలా క్యూర్ చేస్తున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. జస్ట్ షార్ట్ వీడియో, సో స్కిప్ చేయకుండా నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవ్వండి, నేనైతే అక్వేరియం సాల్ట్ వాడుతున్నాను. అండ్ ఇప్పుడైతే ఫ్లోరాన్కి ట్రాపికల్ ట్రీట్స్ అయితే ఇస్తున్నాను. అండ్ కొద్ది రోజులు అయినాక ఫుడ్ అనేది చేంజ్ చేస్తాను. అండ్ ఇవ్వండి, ఇలా అయితే దాని ట్యాంక్ ఉంది. ఇవ్వండి, మొత్తం పోపు పోయింది మొత్తం. అండ్ ఇవ్వండి, ఫ్లోరాన్ అయితే మంచిగా హెల్తీగానే ఉంది. హీటర్ కూడా పెట్టుకున్నాను. అండ్ హీటర్ కడిగే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేశానంటే ఇది ఇంత సైఫాన్ చేశాను, మొత్తం చేసి ఈ రెండు ఫిల్టర్లని వాష్ చేసినాక మళ్ళీ వాటర్ పోసి ఈ ఫిల్టర్ అయితే ఇన్స్టాల్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇవ్వండి, ఫైనల్గా అయితే వాటర్ అనేది తీసేసాను. అండ్ స్పంజ్ ఫిల్టర్ రెండు మంచిగా క్లీన్గా కడుక్కున్నాను. అదే వాటర్లో అయితే కడుక్కున్నాను. ఇప్పుడు ట్యాంక్ నుంచి ఏవైతే వాటర్ తీసానో అదే ట్యాంక్ వాటర్తో ఈ స్పంజెస్ అయితే కడిగాను. అండ్ వాటర్ ఇప్పుడు నేను ఫిల్ చేసుకొని అక్వేరియం సాల్ట్ అయితే వేసుకుంటాను. అండ్ హీటర్ కూడా ఆన్ చేసుకుంటాను. ఇది వచ్చేసి 28 degreesకి అయితే సెట్ చేసి పెట్టాను. అండ్ ఫ్లోరాన్ కూడా మంచిగా యాక్టివ్ ఉంది. అండ్ నేనైతే అప్పుడప్పుడు దీనికి మిర్రర్ అయితే చూపిస్తాను. అండ్ మంచిగా ప్లే చేస్తుంది. ఇవ్వండి, మంచిగా అట్రాక్ట్ అవుతుంది. అండ్ గ్రూమింగ్ కూడా మంచిగానే అవుతుంది. సో ఇదే పెద్ద టాస్క్ ఏమి ఉండదు. హీటర్ అయితే కంపల్సరీ పెట్టుకోండి. హీటర్ పెట్టుకుంటే మనకి వైట్ స్పాట్ అనేది తొందరగా తగ్గిపోతుంది. అండ్ యాక్టివ్ కూడా ఉంటుంది. డైలీ ఎవ్రీ 2 hours అయితే నేను ఫుడ్ వేస్తూనే ఉన్నాను. స్టమక్ అయితే ఎంటీ పెట్టట్లేను, ఎందుకంటే ఆల్రెడీ ఇది షాప్లో వీక్ ఉండే. అండ్ నాకు ఇంకా వీక్ చేయాలని లేదు, అందుకని మంచిగా ఫీడింగ్ అయితే ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.